హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగమణి కుకింగ్ విత్ ఛానల్. ఈరోజు అయితే జున్ను పాలతో జున్ను అయితే ఎలా రెడీ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తున్నానండి. ముందుగా అయితే ఒక గిన్నె అయితే తీసుకొని ఒక గ్లాసు జున్ను పాలు అయితే తీసుకున్నాను. అలాగే అదే గ్లాస్తో కొంచెం తక్కువగా గేదె పాలు అయితే వేస్తున్నానండి. ఒక కప్పు బెల్లం అయితే వేసుకుంటాను. చూడండి, బెల్లం అయితే ముందుగానే తురిమానండి. ఇప్పుడైతే బెల్లాన్ని అయితే ఒక కప్పు బెల్లం అయితే తీసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఆ బెల్లం అంతా కరిగేలాగా ఒకసారి అయితే కలుపుకుంటూ ఉండాలి. బెల్లం అయితే బాగా కరగాలండి. అందులోనే యాలకుల పొడి కూడా వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. బెల్లం అంతా కరిగాక ఈ పాలనైతే మరొక గిన్నెలోకి అయితే వడపోసుకుంటున్నానండి. పాలన్నీ వడపోసుకున్నాక అందులోనే మిరియాల పొడి అయితే చేసుకున్నానండి. మిరియాల పొడి అయితే వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకుని ఒకసారి అయితే బాగా కలుపుకొని ఇప్పుడైతే గ్యాస్ మీద అయితే పెడతాను. ఉడికించుకోవాలి కదండి. చూడండి, నేను ఒక గిన్నె అయితే తీసుకొని అందులోనే వాటర్ అయితే వేసి గిన్నె అయితే పెడుతున్నానండి. చూడండి, ఒక అరగంట అయితే సిమ్లో పెట్టి అయితే నేనైతే ఉడికించుకుంటున్నాను. ఒక పావుగంట పోయాక అయితే చూపిస్తున్నానండి. ఇంకా అయితే రెడీ అవ్వాలి. ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్. చూడండి, జున్ను అయితే రెడీ అయిపోయింది. స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను అయితే రెడీ చేశానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.